చిచ్చుకాకి టాయిలెట్స్. పక్షుల గ్రామానికి కొద్దిగా దూరంగా ఊరి చివరన చిచ్చుకాకి ఇల్లుండేది. ఆ ఇంటి చుట్టూ పచ్చని చెట్లు పొదలతో ప్రశాంతంగా అందంగా ఉండేది. కాని ఆ అందం, ప్రశాంతత కేవలం మధ్యాహ్నం నుండి మాత్రమే. ప్రతిరోజు ఉదయం ఆ ప్రాంతమంతా ఒక నరకాన్ని తలపించేది. గ్రామంలోని మిగతా పక్షులందరికీ మరుగుదొడ్లకు వెళ్లడానికి ఆ చెట్ల చాటే అనువైన ప్రదేశం. దాంతో తెల్లవారుజామునే పక్షులన్నీ చేతిలో చెంబులు పట్టుకుని బారులు తీరి చిచ్చుకాకి ఇంటి పక్కగా నడుచుకుంటూ వెళ్లేవి. ఆ తర్వాత ఆ ప్రాంతమంతా దుర్వాసనతో నిండిపోయేది. ఒకరోజు ఉదయం చిచ్చుకాకి కొడుకు చిన్ను చదువుకుంటున్నాడు. గాలికి వస్తున్న దుర్గంధానికి వాడి ముక్కు ముడుచుకుపోతుంది. ఏకాగ్రత మొత్తం చెదిరిపోతుంది. అమ్మో, ఈ వాసన భరించలేకపోతున్నాను. కనీసం ఇంట్లో కూడా ప్రశాంతంగా కూర్చొని చదవలేకపోతున్నాను. కిటికీలు, తలుపులు అన్నీ మూసేయమ్మా. చిచ్చుకాకి నిట్టూరుస్తూ, ఏం చెయ్యన్రా, రోజు ఇదే గోల. నేను మాత్రం ఎంతని భరించను. బయట అడుగు పెట్టాలంటేనే అసహ్యంగా ఉంది. మన ఇంటి ముందు ఎంత అపరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు ఏమైపోవాలి? అవునమ్మా, పొద్దున్నే ఎవరైనా మన ఇంటికి రావాలంటేనే సిగ్గుగా ఉంది. నువ్వు ఊరి పెద్దలతో ఒకసారి మాట్లాడొచ్చు కదా, వాళ్ళని ఇటువైపు రావద్దని చెప్పొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమేరా. ఈ రోజు ఎలాగైనా ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలి. నేనందర్నీ పిలిచి మాట్లాడతాను అనుకున్నదే తడవుగా ఆ రోజు సాయంత్రం చిచ్చుకాకి ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద అందర్నీ సమావేశపరిచింది. టునీ పిచ్చుక, చోటు చిలుక, లూసీ పావురం, మహీగ్రద్ద, కుహుబాతు అందరూ అక్కడికి చేరుకున్నారు. అందరికీ నమస్కారం. మీ అందరినీ ఇక్కడికి పిలిచినందుకు క్షమించాలి. కానీ ఒక ముఖ్యమైన విషయం గురించి మీతో మాట్లాడాలి. ఏమైంది చిచ్చు? అంత అర్జెంటుగా పిలిచావంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది. చెప్పు. అదే, మీరందరూ ప్రతిరోజు ఉదయం మా ఇంటి పక్కనున్న చెట్ల దగ్గరికి వస్తున్నారు కదా. వస్తున్నాం. దానికేంటి ఇప్పుడు? మేమేమైనా మీ ఇంట్లోకి వస్తున్నామా? అది ఊరి స్థలం. ఎక్కడికి వెళ్లాలో కూడా నువ్వే చెబుతావా ఏంటి? అయ్యో, నా ఉద్దేశం అది కాదు లూసీ. మీరందరూ అలా రావడం వల్ల మా ఇంటి చుట్టూ చాలా అపరిశుభ్రంగా తయారవుతుంది. దుర్వాసన భరించలేకపోతున్నాం. ఇంట్లో పిల్లలున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయని భయంగా ఉంది. దయచేసి మీరు వేరే ప్రదేశానికి వెళ్తే బాగుంటుంది. అయ్యో చిచ్చు, నీ ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను. కానీ చెప్పు, మేమింకెక్కడికి వెళ్ళాలి? ఊరి మధ్యలో చెట్లు లేవు. మాకు ఆ ప్రదేశమే అనువుగా ఉంది. అక్కడ చెట్లు దట్టంగా ఉండి కాస్త రహస్యంగా ఉంటుంది. అవును చిచ్చు, తరతరాలుగా మా తాతలు ముత్తాతలు కూడా అక్కడికే వెళ్తున్నారు. అదొక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు ఉన్నట్లుండి మమ్మల్ని వేరే చోటికి వెళ్ళమంటే ఎలా? అది మాకు అలవాటు. అంతే కదా, మాకు తెల్లవారుజామునే లేచి అంత దూరం నుండి నడిచి అక్కడికి వెళ్లడమే అలవాటు. ఇప్పుడు కొత్త ప్రదేశం వెతుక్కోవాలంటే మాకు కష్టం. నీకు ఇబ్బందిగా ఉందని మా అలవాట్లు మార్చుకోలేం కదా. చూడు చిచ్చు, మేం కావాలని నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు. మాకు వేరే దారి లేదు. అందుకే అటువైపు వస్తున్నాం. నువ్వే కొంచెం సర్దుకుంటే బాగుంటుంది. సర్దుకోవడం ఏంటి? అసలు ఈ విషయం గురించి మాట్లాడడమే తప్పు. నీ ఇంటి దగ్గర వాసన వస్తుందని ఊరందరినీ ఇబ్బంది పెడతావా? నీకిబ్బంది అయితే నువ్వే ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి వెళ్ళు అని కఠినంగా అంది. ఆ మాటలకు చిచ్చుకాకి గుండె పగిలినంత పనైంది. ఎంతో ఆశతో అందరూ తన బాధను అర్థం చేసుకుంటారని వస్తే ఇలా నిరాదరణ ఎదురవ్వడంతో ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను కేవలం నా సమస్య గురించే కాదు, మనందరి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను. ఇలా బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయడం వల్ల రోగాలొస్తాయి. మన పిల్లల భవిష్యత్తు. మహీగ్రద్ద గట్టిగా, ఆపు చిచ్చు, మాకు నీతులు చెప్పకు. మా ఆరోగ్యాల గురించి మాకు తెలుసు. ఎన్ని సంవత్సరాలుగా మాకేం కాలేదు. ఇప్పుడు కొత్తగా నీ వల్ల మాకేం కాదు. ఈ విషయం ఇంతటితో వదిలేయ్. మేం రేపు ఉదయం కూడా అక్కడికే వస్తాం అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. ఒకరి తర్వాత ఒకరు అందరూ చిచ్చుకాకిని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. భారమైన హృదయంతో ఓడిపోయిన సైనికురాలిలా చిచ్చుకాకి తన ఇంటికి తిరిగి వచ్చింది. ఎదురు చూస్తున్న చిన్ను తల్లి ముఖంలోని నిరాశని చూసి విషయాన్ని గ్రహించాడు. ఏమైందమ్మా? ఎవరు నీ మాట వినలేదో? చిచ్చుకాకి ఏడుస్తూ, వినలేదురా కన్నా. పైగా నన్నే నానా మాటలన్నారు. నన్నే ఇల్లు ఖాళీ చేసి పొమ్మన్నారు. మన బాధ ఎవరికీ అర్థం కాలేదు. బాధపడకమ్మా, వాళ్ళు అర్థం చేసుకోకపోతే పోనీ. మనం కృంగిపోకూడదు. ఏడుస్తూ కూర్చుంటే సమస్య తీరదు. మనం ఏదైనా ఆలోచించాలి. ఇంకేం ఆలోచించాలిరా?
మన చేతుల్లో ఏముంది? ఉందమ్మా, ఒక మంచి ఆలోచన ఉంది. నువ్వు ఎప్పటి నుండో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నావు కదా. చిచ్చుకాకి ఆశ్చర్యంగా, అవును, కానీ ఈ సమస్యకు వ్యాపారానికి సంబంధం ఏంట్రా? చిన్నుకాకి ఉత్సాహంగా, సంబంధం ఉందమ్మా. ఊరి ప్రజల సమస్యనే మనం వ్యాపార అవకాశంగా మార్చుకుందాం. వాళ్ళకి వెళ్ళడానికి సరైన ప్రదేశం లేదంటున్నారు కదా, మనం వాళ్ళ కోసం ఒక మంచి శుభ్రమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేద్దాం. అంటే మన ఇంటికి కొంచెం దూరంలో వాళ్ళు రోజు వెళ్లే దారిలోనే ఒక 4 మంచి టాయిలెట్స్ కట్టిద్దాం. అప్పుడు మన ఇంటి చుట్టూ అపరిశుభ్రత ఉండదు, ఊరు కూడా శుభ్రంగా ఉంటుంది. టాయిలెట్స్ కట్టించడమా? దానికి చాలా డబ్బులు కావాలి కదరా. అయినా మనం కట్టిస్తే వాళ్ళు ఉచితంగా వాడేసి వెళ్లిపోతారు, మనకేంటి లాభం? అక్కడికే వస్తున్నానమ్మా. మనం ఉచితంగా ఎందుకు ఇస్తాం? ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు తీసుకుందాం. ఆలోచించు, రోజు ఎంతమంది వస్తారు? మనకు రోజు మంచి ఆదాయం వస్తుంది. నీ వ్యాపారం మొదలైనట్లే ఉంటుంది, మన సమస్య కూడా తీరిపోతుంది. ఒకే దెబ్బకు 2 పిట్టలు. చిన్ను చెప్పిన ఆలోచన చిచ్చుకాకి మెదడులో బలంగా నాటుకుంది. మొదట కొంచెం సంశయించినా అందులోని తెలివిని, దూరదృష్టిని గ్రహించింది. కొడుకు ఆలోచనకు ఆమె ముఖంలో నవ్వు విరిసింది. ఒరే చిన్నగా, ఎంతమంది ఆలోచన చెప్పావురా. నా కడుపున పుట్టావు. నీ తెలివి చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. సరే, నువ్వు చెప్పినట్లే చేద్దాం. రేపటి నుండి ఆ పనిని మొదలు పెడదాం. ఆ రాత్రి చిచ్చుకాకి నిద్ర పట్టలేదు. తన భవిష్యత్తు ప్రణాళిక గురించి ఆలోచిస్తూనే అనుకున్నదే తడవుగా మరుసటి రోజు నుండే పని మొదలుపెట్టింది. తన దగ్గర దాచుకున్న కొద్దిపాటి డబ్బులతో ఊరి వాళ్లు రోజు వెళ్లే దారిలోనే ఒక చిన్న భవనం నిర్మాణం మొదలుపెట్టింది. అది చూసిన ఊరి పక్షులు ఆమెను చూసి నవ్వడం మొదలుపెట్టాయి. ఏంటి చిచ్చు, కొత్తగా ఇల్లు కడుతున్నావా ఏంటి? ఉన్న ఇల్లే సరిగ్గా చూసుకోలేవు, మళ్ళీ కొత్త ఇల్లా అని హేళన చేసింది. చిచ్చుకాకి ఏమీ మాట్లాడకుండా నవ్వి ఊరుకుంది. కొద్ది రోజుల్లోనే ఆ భవనంలో 4 శుభ్రమైన తలుపులు, నీటి వసతి ఉన్న టాయిలెట్స్ సిద్ధమయ్యాయి. దానికి చిచ్చుకాకి సులభ్ కాంప్లెక్స్ అని పెద్ద బోర్డు కూడా పెట్టింది. ఇక మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగే పక్షులన్నీ చేతిలో చెంబులు పట్టుకుని బహిర్భూమి కోసం చిచ్చుకాకి ఇంటివైపు బయలుదేరాయి. కాని దారిలో కొత్తగా వెలిసిన భవనాన్ని, దాని ముందు టేబుల్, కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చున్న చిచ్చుకాకిని చూసి నివ్వెరపోయారు. చిచ్చు, ఇదేంటి రాత్రికి రాత్రే ఇక్కడ ఈ భవనం వెలిసింది? ఏంటిదంతా? చిచ్చుకాకి గంభీరంగా, ఇవేతోనే మీ అందరి కోసం నేను కట్టించిన టాయిలెట్స్. పక్షులన్నీ ఆశ్చర్యంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నాయి. లూసీ పావురం నవ్వుతూ, ఓహో, మా మీద జాలితో ఉచిత సేవ చేద్దామని నిర్ణయించుకున్నావా ఏంటి? ఉచిత సేవ కాదు లూసీ, ఇది నా వ్యాపారం. లోపల శుభ్రమైన టాయిలెట్స్, నీటి వసతి ఉన్నాయి. ఎండకో వానకో భయపడకుండా, ఎవరైనా చూస్తున్నారనే సిగ్గు కూడా లేకుండా ప్రశాంతంగా మీ పని కానిచ్చుకోవచ్చు. ఒక్కసారి వాడకానికి కేవలం 10 రూపాయలు మాత్రమే. 10 రూపాయల అని అందరూ ఒకేసారి గొంతెత్తుతారు. ఏంటి చిచ్చు, నీకు బతిపోయిందా? ఆ పనికి కూడా డబ్బులు తీసుకుంటావా? మేమిన్ని రోజులు ఉచితంగానే కదా వెళ్తున్నాం. అవును, ఉచితంగానే వెళ్తున్నారు. కానీ దానివల్ల నేను, నా కొడుకు ఎంత నరకం అనుభవించామో మీకు తెలీదు. మీరందరూ శుభ్రంగా ఉండాలని, నా ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, నాకు 4 డబ్బులు వస్తాయని ఈ పని మొదలు పెట్టాను. ఇష్టం ఉన్న వాళ్ళు డబ్బులిచ్చి లోపలికెళ్ళండి, లేదంటే మీ పాత పద్ధతే మీకు శరణ్యం. పక్షులు కాసేపు ఆలోచనలో పడ్డాయి. ఒకరికొకరు సంప్రదించుకున్నారు. 10 రూపాయలు కొంచెం ఎక్కువే, కానీ తాను చెప్పింది కూడా నిజమే. లోపల తలుపులు, నీళ్లు అన్నీ ఉన్నాయంట కదా. అవును, రోజు ఆ పొదల చాటున భయపడుతూ వెళ్లే బదులు ఇదే మేలేమో. కనీసం ప్రైవసీ అయినా ఉంటుంది. మొదటిగా తుని పిచ్చుక ముందుకొచ్చింది. సరే చిచ్చు, నేను ప్రయత్నిస్తాను. ఇదిగో 10 రూపాయలు అని డబ్బులిచ్చి లోపలికెళ్ళింది. ఆమె తర్వాత ఒకరు అందరూ డబ్బులిచ్చి టాయిలెట్స్ వాడడం మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత బయటకొచ్చిన తుని పిచ్చుక ముఖం ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉంది. చిచ్చు, నువ్వు చాలా గొప్ప పని చేశావు. నిజంగా అభినందనీయురాలివి. లోపల ఎంత శుభ్రంగా ఉందో. నీళ్లు, సబ్బు అన్నీ ఉన్నాయి. ఇక నుండి మాకు ఎవరైనా చూస్తారనే భయం లేదు, సిగ్గు లేదు. ప్రశాంతంగా ఉంది. ఈ 10 రూపాయలు దీని ముందు పెద్ద లెక్కేం కాదు. లూసీ పావురం కూడా బయటకొచ్చి, నిజమే, నేను మొదట నిన్ను తప్పుగా అనుకున్నాను, కానీ ఇది చాలా మంచి సౌకర్యం. ఇక నుండి నేను ఇక్కడికే వస్తాను. అందరి ముఖాల్లోనూ సంతృప్తి కనిపించింది. ఆ రోజు నుండి పక్షుల గ్రామంలో ఒక కొత్త మార్పు మొదలైంది.
అందరూ చిచ్చుకాకి టాయిలెట్స్కి రావడం అలవాటు చేసుకున్నారు. చిచ్చుకాకి ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా సువాసనతో నిండిపోయాయి. చిచ్చుకాకి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఒక వింతైన పల్లెటూరు. ఆ ఊరి పేరు బద్దకపురం. ఆ ఊరికి పెద్దగా మహీగ్రద్ద ఉండేది. మహీగ్రద్ద కూడా మహాసోమరిపోతు. ఒకరోజు ఉదయం మహీగ్రద్ద తన పెద్ద కుర్చీలో పడుకొని నిద్రపోతూ ఉంటుంది. అబ్బా, ఈ ఊర్లో నాకున్న పెద్ద కష్టం ఏంటంటే ఎవరికైనా పని చెప్పాలంటే మళ్ళీ నోరు విప్పి మాట్లాడాలి. ఆ మాటలకి నాకు చాలా బద్ధకంగా ఉంది. కుహుబాతు మహీగ్రద్దకు సహాయకురాలిగా ఉంటుంది. కాని తాను కూడా సోమరి. ఏమైంది మహిగారు, మీరేదో గుసగుసలాడుతున్నారు? ఏం లేదు కుహు, ఇవాళ మన ఊరి ముఖ్యమైన చెరువులో చెత్త పేరుకుపోయింది. దాన్ని తీయించాలి. వెళ్ళి ఎవరో ఒకరికి చెప్పు. కుహుబాతు ఆవలిస్తూ, అమ్మో, నేనేం చెయ్యాలి? చెరువు శుభ్రం చేయాలంటే నా వల్ల కాదు. నాకే ఈ మధ్య జ్వరం వస్తుంది. ఏ కుహు, సోమరితనం ఆపు. వెళ్ళి ఎవరికైనా చెప్పు, పని అయిపోవాలి. సరే మహిగారు, నేను వెళ్ళి చోటు చిలుకకి చెప్తాను. దానికి కదా కిరాణా షాప్ ఉంది. అది షాప్ పనితో పాటు ఇది కూడా చేస్తుంది. కుహుబాతు చోటు చిలుక దగ్గరికి వెళ్తుంది. చోటు చిలుక కిరాణా షాప్లో కూర్చునుంటుంది. ఏ చోటు, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? చోటు చిలుక కళ్ళు తెరిచి, అబ్బా, నీకంత బద్ధకం ఏంటి కుహు? నన్ను లేపావు. షాప్లో పని లేదు. నేను హాయిగా పడుకోవాలి అనుకుంటే నువ్వొచ్చావు. అబ్బే, నేను నీకు నిద్ర పాడు చేయాలని రాలేదు. మన ఊరి పెద్ద మహిగారు నీకొక పని చెప్పింది. చెరువులో చెత్త పేరుకుపోయింది. దాన్ని నువ్వు శుభ్రం చెయ్యాలి. ఏంటి? చెరువు శుభ్రం చెయ్యాలా? నా వల్ల కాదు. నా కొడుకు బన్నుకి కూడా ఈ పని చెయ్యాలంటే చాలా కష్టం. ఈ పని నేను ఎవరికైనా చెప్తే తప్ప కుదరదు. నీ ఇష్టం. నాకైతే మహిగారు చెప్పింది. నేను వెళ్ళిపోతున్నాను. చోటు చిలుక తనలో తానే, ఈ కుహు కూడా సోమరిపోతు. సరే, నేను వెళ్ళి చిచ్చుకాకి చెప్తాను. దాని ఇంట్లో తుమ్ము తప్ప ఇంకేమీ ఉండదు కదా. ఆ తుమ్మును శుభ్రం చేసినంత బాగా ఈ చెరువును కూడా శుభ్రం చేస్తుంది. చోటు చిలుక చిచ్చుకాకి ఇంటికి వెళ్తుంది. చిచ్చుకాకి ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా కట్టేసి ఉప్పు పోస్తూ కూర్చునుంటుంది. చిచ్చు, ఏంటి ఇంట్లో ఫ్రిడ్జ్ కట్టేసి కూర్చున్నావు? నీ పిసినారితనం మళ్ళీ మొదలైందా? అబ్బా చోటు, నువ్వెందుకు వచ్చావు? ఈ కరెంటు ఖర్చు భరించడం నా వల్ల కాదు. నీకేమైనా డబ్బులు కావాలా? డబ్బులు కాదు చిచ్చు, నీకొక పని చెప్పాలని వచ్చాను. చెరువు శుభ్రం చేయాలి. మహిగారు చెప్పారు. ఏంటి, చెరువు శుభ్రం చెయ్యాలా? నేనా? నాకు ఆ పని చెయ్యాలంటే చాలా బద్ధకం. నా కొడుకు చిన్ను కూడా ఈ పని చేయడు. నా డబ్బులు ఖర్చు అయిపోతాయి. అబ్బే, శుభ్రం చెయ్యాలంటే డబ్బులు ఖర్చు కాదు, శ్రమ ఖర్చు. ఆ శ్రమ శ్రమ కూడా నా వల్ల కాదు. నా పిసినారితనం ఈ శ్రమని కూడా భరించలేదు. నేను ఈ పనిని ఎవరికైనా చెప్పాలి. నీ ఇష్టం, నేను చెప్పాను. చిచ్చుకాకి తన ఇంటి పక్కనే ఉన్న బుజ్జి పిచ్చుక ఇంటికి వెళ్తుంది. బుజ్జి పిచ్చుక హాయిగా కూర్చొనుంటుంది. ఏయ్ బుజ్జి, ఏయ్ సోమరి, నీకొక పని చెప్పాలని వచ్చాను. అత్తయ్య, ఏంటో పని? నాకు ఏ పని చెయ్యాలంటే కూడా చాలా బద్ధకం. నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నీ సోమరితనం వల్లే కదా మొన్న వంటింట్లో పాలు మాడిపోయాయి. ఇప్పుడు చెరువు శుభ్రం చేయాలి. ఇది నా పని కాదు, నీ పని. నా వల్ల కాదు. నేను గిన్నెలు కూడా సరిగ్గా తోమలేను. ఇప్పుడు చెరువు శుభ్రం చేయాలా? నేనేం మాయకుండా కాదు. ఇదంతా క్షణంలో చేయడానికి. ఏయ్, నువ్వు చెయ్యాలి. నువ్వు చెయ్యకపోతే నీ సోమరితనం వల్లనే ఇలా జరిగిందని అందరికీ చెప్తాను. సరే, నేను ఈ పని చేస్తాను. కానీ నాకు ఈ పని ఎవరికైనా చెప్పాలనుంది. బుజ్జి పిచ్చుక తనలో తానే నవ్వుకుని, అబ్బా, ఈ పని ఎంత సోమరిపోతులకు కూడా కష్టమైన పని. దీన్ని ఎవరు చేయగలుగుతారు? దీనికి ఎవరు అర్హులు? ఈ పనిని ఆ ఊరి పెద్ద మహిగారి చేయగలరు. నేనే వెళ్ళి ఆవిడికి చెప్తాను. బుజ్జి పిచ్చుక నేరుగా మహిగ్రద్ద దగ్గరికి వెళ్తుంది. మహిగారు, మహిగారు, నిద్రపోతున్నారా? అబ్బా, ఏయ్ బుజ్జి, ఏంటి, ఎందుకు వచ్చావు? నాకు మాటలు మాట్లాడడానికి కూడా చాలా బద్ధకంగా ఉంది. మహిగారు, మీకు ఒక ముఖ్యమైన పని చెప్పాలని వచ్చాను. ఆ పనిని ఈ ఊర్లో మీరొక్కరే చేయగలరు. ఓహో, నాకే చెప్పాలా? ఏం పనది? త్వరగా చెప్పు.
మన చెరువులో చెట్టు పేరుకుపోయింది కదా, ఆ చెట్టు తీయాలి. ఆ పనిని మీరొక్కరే చేయగలరు. ఈ పని చాలా కష్టం, కానీ మీరైతే క్షణంలో చేయగలరు. నేనే చెరువు శుభ్రం చెయ్యను. కుహుకు చెప్పాను కదా, అది ఎందుకు చేయలేదు? కుహు అత్తయ్య మీలా పెద్ద కాదు కదా, మీరైతే మీ బలంతో మీ తెలివితో ఈ పనిని క్షణంలో చేయగలరు. ఇది మీకు చాలా సులభం. ప్లీజ్ మహి గారు, ఈ పని చేయండి. మహిగ్రద్ద బుజ్జి పొగడ్తలకు కరిగిపోతుంది. ఓహో, నేనే చెయ్యాలా? సరే, నేనే చేస్తాను, నువ్వు వెళ్ళు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, థ్యాంక్స్ మహి గారు, మీరైతేనే చేయగలరు. బాయ్. బుజ్జి పిచ్చుక హాయిగా వెళ్ళిపోతుంది. మహిగ్రద్ద లేచి బుజ్జి పిచ్చుక మాటలు విని ఆ పని చెయ్యాలని అనుకుంటుంది. కాని వెంటనే బద్ధకం మళ్ళీ మొదలవుతుంది. ఈ బుజ్జి సోమరితనం నాకు పొగడ్తలు చెప్పి పనిని నా తల మీద పెట్టి వెళ్ళిపోయింది. ఇదెక్కడి న్యాయం? మహిగ్రద్ద కోపంగా కుహుపాతుని పిలుస్తుంది. ఏ కుహు, ఎక్కడికి పోయావు? నిన్ను చెరువు శుభ్రం చేయమని చెబితే ఎందుకు చేయలేదు? అమ్మో మహిగారు, నన్ను అడగద్దు, నేను చోటు చిలుకకి చెప్పాను. మహిగ్రద్ద కోపంగా, చోటు చిలుక, దానికెందుకు చెప్పావు? నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యకపోతే నేను నిన్ను తిడతాను. కుహుబాతు కోపంగా, నన్ను తిడతారా? మీరే సోమరిపోతులు, మీరే చేయకుండా నాకు చెప్పారు, నేను ఇంకొకరికి చెప్పాను, ఇందులో నా తప్పేముంది? కుహుబాతు కోపంగా చోటు చిలుక ఇంటికి వెళ్తుంది. ఏ చోటు, నువ్వు ఎందుకు శుభ్రం చేయలేదు చెరువుని? అబ్బే, నువ్వు నాకు చెప్పావు, నేను ఇంకొకరికి చెప్పాను, ఇందులో నా తప్పేముంది? కుహు చోటుని తిట్టి వెళ్ళింది. చోటు చిలుక కోపంగా చిచ్చుకాకి ఇంటికి వెళ్తుంది. ఏ చిచ్చు, నీకు చెరువు శుభ్రం చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? నీ పిసినారితనం వల్లేనా? అబ్బే, నా పిసినారితనం కాదు, నువ్వు నాకు చెప్పావు, నేను బుజ్జికి చెప్పాను, ఇందులో నా తప్పే ఉంది. చోటు చిచ్చుని తిట్టి వెళ్ళిపోయింది. చిచ్చుకాకి కోపంగా బుజ్జి పిచ్చుక ఇంటికి వెళ్తుంది. బుజ్జి పిచ్చుక హాయిగా నిద్రపోతుంది. ఏయ్ బుజ్జి, ఏయ్ సోమరి, నిన్ను చెరువు శుభ్రం చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకొని, అత్తయ్య, నేను పనిని మహి గారికి చెప్పాను, ఆవిడైతేనే చేయగలరు, నువ్వే వెళ్ళి అడుగు. చిచ్చుకాకి చాలా కోపంతో మహిగ్రద్ద దగ్గరికి వెళ్తుంది. ఏంటి మహి గారు, బుజ్జి మీకు ఒక పని చెప్పిందంట, ఆ పనిని మీరొక్కరే చేయగలరంట, ఎందుకు చేయలేదు? మహిగ్రద్ద కోపంగా, ఏయ్ చిచ్చు, నువ్వు నాకు చెప్పొద్దు, నాకు ఆ సోమరి బుజ్జి ఎందుకు చెప్పిందో తెలియదు, ఈ ఊర్లో అందరూ సోమరులే. అప్పుడు బుజ్జి పిచ్చుక మహిగ్రద్ద దగ్గరికి వస్తుంది. ఏంటి మహి గారు, నన్ను తిట్టున్నారా? నేను మీకు ఒక పని చెప్పాను కదా, ఆ పనిని మీరొక్కరే చేయగలరు కదా, ఎందుకు చేయలేదు? మీరు కూడా సోమరిపోతులేనా? మహిగ్రద్ద బుజ్జి మాటలకు షాక్ అవుతుంది. కుహుపాతు, చోటు చిలుక, చిచ్చుకాకి అందరూ వచ్చి బుజ్జి వైపు చూస్తారు. మహి గారు, మీరే చెరువు శుభ్రం చేయకుండా ఉంటే మీకింటున్న వాళ్ళంతా ఎందుకు చేస్తారు? మీరు సోమరిపోతైతే ఈ ఊరు కూడా సోమరిపోతే కదా. మహిగ్రద్ద జ్ఞానోదయం పొంది, అమ్మో బుజ్జి, నువ్వు నాకంటే 100 రెట్లు సోమరిపోతువి, అందుకే ఈ పనిని నాకు చెప్పావు, నన్ను పొగిడి నన్ను సోమరిపోతు అని నిరూపించావు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అవును మహి గారు, మీరు సోమరిపోతులు కాదంటే చెరువు శుభ్రం చేయండి, లేదంటే మీరొక్కరే కాదు, ఊరంటే సోమరిపోతే. మీరొక్కరే కాదు, నేనే సోమరిపోతు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ హాయిగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అబ్బా, ఈ బుజ్జి సోమరితనం నాకంటే పెద్దది, నేను ఈ ఊరికి పెద్ద కాదు, ఈ ఊరికి బుజ్జినే పెద్ద. అలా బుజ్జి పిచ్చుక సోమరితనం మహిగ్రద్ద యొక్క సోమరితనాన్ని, ఊరి పక్షులందరి సోమరితనాన్ని నిరూపిస్తుంది. చివరకు చెరువు శుభ్రం చేయకుండా మళ్ళీ బుజ్జి పిచ్చుకనే ఆ పనిని ఊరి పెద్దకు అప్పగించింది. బుజ్జి తెలివైన సోమరితనం అందరి సోమరితనాన్ని బయటపెట్టి చివరికి పని చేయకుండా హాయిగా పడుకుంది.